హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2026లో ధనవంతులుగా అవ్వాలంటే 2025లో ఇలా చేయాలి. ఇది చేయకపోతే మనమైతే ధనవంతులు అవ్వలేము. సో ఎలా ఏంటి అనేది చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మీకు శాలరీ రాగానే ఖర్చులు ఎలా ఉన్నాయి, మీకు ఏమేమి కావాలి అంటే నీడ్స్ ఏంటి, మీ ఖర్చులు ఏంటి అనేది ఫస్ట్ మీకు మీరే డిసైడ్ అవ్వాలి. చాలామంది శాలరీ గురించి కానీ అప్పుల గురించి కానీ అలాగే ఖర్చుల గురించి కానీ ఆలోచించకుండానే గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి వాడి కట్టేస్తూ ఉండడం వల్ల మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో తెలియట్లేదు. అదే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మీకు ఎంత వస్తుంది శాలరీ, మీకు అప్పులు ఎంత ఉన్నాయి, మీకు అలాగే దాని అప్పులకి ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, అలాగే మీరు ఎంత అమౌంట్ ఎక్స్ట్రాగా మళ్ళీ అప్పు చేసి మరీ అప్పుల్ని కడుతున్నారు అనేది ఫస్ట్ అయితే అప్పుల్ని ట్రాక్ చేయండి. సో అప్పుడే మీకైతే ఈజీ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఎంత కట్టాలి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయండి. ఫర్ సపోజ్ మీరు ఎక్స్పెన్సెస్ ఎక్కువ చేస్తున్నారు అంటే సో అక్కడ మీరు రాయండి, మీరు ఎందుకు చేస్తున్నారు, నీడ్స్ కోసం చేస్తున్నారా, మీ వాంట్స్ కోసం చేస్తున్నారా అనేది పక్కన రాసుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని. అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది నేను వేస్ట్ ఖర్చులు చేస్తున్నాను అని చెప్పి. సో మీరు ఎలా తెలుసుకోవాలి అంటే మీకు అది అవసరము, అది లేకపోతే మీరు బతకలేరు అన్నప్పుడు అది నీడ్ కిందకి వస్తుంది. లేదు అది ఒక లగ్జరీ వస్తువు నాకు కావాలి అని నీ మైండ్కి అనిపిస్తే అది నీ వాంట్కి వస్తుంది అనమాట. సో అలా అయితే ప్రతిదీ రాసుకొని మీకు ఏది నీడ్స్ ఏది వాంట్స్ అని చెప్పి సో అవసరం ఉంటేనే కొనడం అనేది నేర్చుకోండి. సో అలా చేస్తేనే మనమైతే రిచ్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ మీరు ఒకటి ఆలోచించవచ్చు, సేవింగ్స్ చేస్తేనే రిచ్ అయిపోతాము అంటే కాదండి. సేవింగ్స్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిచ్ అవుతాము. సో కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళందరూ ఫర్ సపోజ్ 100% వాళ్ళ దగ్గర మనీ ఉంటే 50% వాళ్ళు స్పెండింగ్ అమౌంట్ పెట్టకుండా ఓన్లీ 20% స్పెండింగ్ చేసి 80% అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. సో కాబట్టే వాళ్ళైతే రిచ్గానే ఉంటూ ఉంటారు. మనమేం ఆలోచిస్తాం, 100% శాలరీలో 50% నీడ్స్కి వెళ్ళిపోతే 50% వాంట్స్కి వెళ్ళిపోతుంది. సో మనం ఇంకెక్కడ రిచ్ అవుతాం చెప్పండి. సో అలా కాకుండా మీకు వచ్చిన శాలరీలో 20% మీకు నీడ్స్కి పోయిన తర్వాత 80% సేవింగ్స్ చేయండి. సేవింగ్స్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీరు ఎందుకు రిచ్ అవ్వరు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చులు చేయాలంటే ఫస్ట్ అది మీకు అవసరమా కాదా అని ఆలోచించండి. ఈరోజు మీరు ఖర్చు చేస్తున్న అమౌంట్ మీకు రేపటి రోజుకి యూజ్ అవ్వాలి, లేదంటే ఆ ఖర్చు వేస్ట్. సో అలా ఆలోచించుకొని ఖర్చు చేయాలంటే ఫస్ట్ ఇది మీకు అవసరమా కాదా అనేది మీకు మీరే ఆలోచించుకోవాలి. సో ఇంకొకరు చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ డబ్బులు మనం పెట్టడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది అని చెప్పి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ సోషల్ మీడియా. ఇప్పుడు సాటర్డే సండే వస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారనేది కూడా మీ లైఫ్ మీద ప్రభావం ఉంటుంది. ఫర్ సపోజ్ ఎడ్యుకేషనల్ గురించి స్కిల్స్ గురించి చూస్తే మీరు దీని గురించి ఆలోచిస్తారు. లేదు మనీ సేవింగ్స్ గురించి చూస్తే మనీ సేవింగ్స్ గురించి ఆలోచిస్తారు. లైఫ్లో సక్సెస్ కావాలంటే కొన్ని మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. సో అలాంటివి చూస్తే మనకు ఒక మోటివేషనల్ వస్తుంది. సక్సెస్ స్టోరీస్ చూస్తే వాళ్ళ సక్సెస్లో వాళ్ళైతే మైల్ స్టోన్ రీచ్ అయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి సక్సెస్ స్టోరీస్ అనేది ఎక్కువ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిచ్ పీపుల్ గురించి ఆలోచించాలి, రిచ్ పీపుల్ గురించి చూడాలి, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా రిచ్ అయ్యారు అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ చూస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మనం ఆలోచిస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పి. సో ఇలా ఈ 5 కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ చూస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంతేకాని మీరు షాపింగ్ వీడియోస్ అని, రూమ్ డెకర్ వీడియోస్ అని, ఆర్ట్ వీడియోస్ అని ఇవి చూస్తే మీకు మనీ అనేది ఖర్చు అవుతుంది. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మీరు ఒక 10% వీడియోస్ చూడండి, ఒక 90% వీడియోస్ ఇలా స్కిల్స్ గురించి, మనీ సేవింగ్స్ గురించి, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మోటివేషనల్ వీడియోస్ గురించే చూడండి. సో ఈ 5 టైప్స్ ఆఫ్ వీడియోస్ మీరు 80% చూడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాప్స్.
మీ ఫోన్లో షాపింగ్ యాప్స్ ఫస్ట్ డిలీట్ చేసేయండి. మీ వల్ల కంట్రోల్ కావడం లేదు అనుకుంటే షాపింగ్ చేయడము ఫస్ట్ అయితే యాప్స్ని డిలీట్ చేసేయండి. సో ఫోన్పే, గూగుల్ పే కన్నా మీరు ఫిజికల్గా మనీని స్పెండ్ చేయండి. మీ చేతుల్లో తీసుకొని ఇవ్వండి, మీకు అప్పుడు ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. సో అలా చేసినా కూడా మన దగ్గర మనీ అయితే ఎక్కువ ఖర్చు అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇంకా బ్లింకిట్ చాలా ఉన్నాయి కదా యాప్స్, దాన్ని కూడా ఫస్ట్ డిలీట్ చేసేయండి. సో మీకు అవసరం లేదు అవన్నీ. సో మీకు ఏదైనా వస్తువులు కావాలంటే షాపుకు వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి, అప్పుడే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. అది అవసరమా లేదా అనేది కూడా మీకైతే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది 100 అయినా, 200 అయినా, 500 అయినా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడే చిన్న ఏజ్లో ఉన్నారు అనుకుంటే ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే రేపు మీ తర్వాత మీ పిల్లలు అలాగే మీ జనరేషన్ అనేది బాగుంటుంది. సో లేదనుకోండి మిమ్మల్ని చూస్తే మీ పిల్లలు పెరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి యూజ్ ఉండదు. సో మనం ఖర్చు చేసేస్తే ఈరోజు అయిపోతుంది. సో అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యండి. సో ఏది కొనాలన్నా ఆర్డీలు వేయండి. ఫర్ సపోజ్ మీకు ఒక ఏసీ కావాలి, అలాగే టీవీ కావాలి, అలాగే ఏదైనా ఫ్రిడ్జ్ కావాలి అంటే దానికి ఆర్డీలు కట్టండి. ఆర్డీలు కడితే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో ఏది కొనాలన్నా ఆర్డీలు వేసి కొనండి. సో చిన్న మొత్తంలో అయినా పర్లేదు, ఈఎంఐలో కాకుండా ఇలా ఆర్డీలు వేసుకుంటే ఆర్డీలో ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో ఆ మనీ కూడా మీకు వేస్ట్ అవ్వదు. సో కాబట్టి మీకు కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆర్డీకి వేయండి. ఈఎంఐ కన్నా మీరు ఆర్డీలు అనేది ఎక్కువ వేయండి. సో అలాంటప్పుడు మీకు మనీకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ వస్తువు కూడా మీరు తీసుకున్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనీ స్పెండింగ్ అనేది తగ్గించండి. మంత్లో 1 డే ఏం ఖర్చు పెట్టద్దు. సో అలాగా 1 డే పెట్టండి. ఫస్ట్ మీకు కష్టంగానే ఉండొచ్చు కానీ ఆ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది అనమాట. సో మనీ స్పెండింగ్ని తగ్గించండి. అది 1 డేలో తగ్గిస్తారా, 1 మంత్కి ఎన్ని రోజులు తగ్గిస్తారా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనీ స్పెండింగ్ 1 డే ఏమి చెయ్యొద్దు. అలాంటప్పుడు మనకి ఎంత మనీ సేవ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు స్పెండింగ్ ఆపిన రోజు మీరైతే తనిగా ఒక అకౌంట్లో ఆ మనీని పంపిస్తూ ఉండండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు నేను స్పెండింగ్ ఆపిన దానికి నేను ఇంత అమౌంట్ అనేది సేవ్ చేశాను అని చెప్పి. సో మీకు అక్కడ తెలిసిపోతుంది కదా ఎంత మనీ మీరు స్పెండింగ్ చేస్తున్నారు వేస్ట్గా అని చెప్పి. సో కాబట్టి ఆ మనీ అంతా మీకు ఒక అకౌంట్లో ఉంటుంది కాబట్టి బై మంత్ ఎండ్ మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అనవసర వస్తువులు కొంటే, ఫర్ సపోజ్ మీకు ఇంట్లో ఉంది అయినా ఇంకో వస్తువు కొనాలి అని ఉంటే దాన్ని ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మీకు. దాన్ని క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ వస్తువుల్ని మళ్ళీ మీరు సర్దుకోవాలి. సో కాబట్టి అనవసర వస్తువులు కొనద్దు. మినిమలిస్ట్గా బతకడానికి నేర్చుకోండి. మీ దగ్గర ఎంత తక్కువ వస్తువులు ఉంటే మీ లైఫ్ అనేది అంత బాగుంటుంది. చాలామంది ఇంటి నిండా కొట్టి పెట్టుకుంటారు కానీ దాన్ని వాడరు, ఏమి చెయ్యరు, అయినా వస్తువులు ఉండాలని చెప్పి తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఆ వస్తువులను తెచ్చి పెట్టేస్తే ఓకేనా, దాన్ని క్లీన్ చేయాలి, దాన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. సో దాని బదులు ఉన్న దాంతో మినిమలిస్ట్గా బతకండి. ఏముంది, డబ్బులు ఖర్చు అవ్వవు, ఉన్నదాన్ని నీట్గా అయితే పెట్టుకుంటాం కదా. సో ఇదైతే ట్రై చేయండి. సో మనకు కావాల్సినవి మాత్రమే కొనండి. మీకు ఇంటికి ఏం అవసరం అది మాత్రమే కొనండి. ఫర్ సపోజ్ ఫుడ్ గ్రోసరీస్ అవసరమా, సో దాన్ని మాత్రమే కొనండి. మీకు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ కావాలా దాన్ని మాత్రమే కొనండి. ప్రతిదీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడైనా బిగ్ బాస్కెట్కి వెళ్ళినా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి, ఇదే మేము కొనుక్కో రావాలి అని చెప్పి. సో దాన్ని మాత్రమే కొనుక్కోరండి. ఫస్ట్ మీకు మనీ వాల్యూ తెలియాలి. సో ఇట్లాంటి కరోనా సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరిలో భయం వస్తుంది. అయ్యో ఒకవేళ శాలరీ లేకపోతే ఎలాగ మనం సర్వైవ్ అవ్వాలి, మన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. సో కాబట్టి మీరు మనీ స్పెండింగ్ తగ్గించి మనీని ఎత్తి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ స్ట్రెస్ ఫ్రీగా బతకచ్చు. ఓకేనా. సో మనం ఎలాంటి స్ట్రెస్ లేకుండా మనీ గురించి బతకాలి అంటే సేవింగ్స్ చేయాలి అంతే. అదే మెయిన్ రీజన్. సేవింగ్స్ చేసిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది పిల్లలకి కాస్ట్లీ టాయ్స్ కొంటూ ఉంటారు బర్త్డేస్కి అని చెప్పి. వాళ్ళు ఏదైనా మంచిగా మార్క్స్ సంపాదించినా అలా కాస్ట్లీ గిఫ్ట్స్ అనేది అలవాటు చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ డబ్బుల్ని పీపీఎఫ్ అని, సుకన్య సమృద్ధి అని, అలాగే ఎస్బీఐ లైఫ్ అని అలాంటి స్కీమ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి రిటర్న్స్ వస్తుంది. అంటే మంచి పర్సంటేజ్తో ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది ఆ అమౌంట్కి. ఒక 1000 అయినా పర్లేదు పీపీఎఫ్ కట్టుకోండి మీ పిల్లాడికి. సో మీ అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి యోజన అయితే ఒక 1000 రూపీస్ మీరు కొనాలి అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేయండి. రేపు వాళ్ళ చదువుకి యూజ్ అవుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది.
ఇప్పట్లో మనం ₹1,00,000 లేనిదే ఎల్కేజీ అవ్వడం లేదు. మీరు ఒక 10 to 20 ఇయర్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఆలోచించండి, ఎంత అవుతుంది వాళ్ళ చదువులకి అని చెప్పి. సో మనకిప్పుడు 1,00,000 వచ్చినా ఆ మంత్ ఖర్చులు అంతంత మాత్రమే ఉంటున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని ఇంకో 10 ఇయర్స్ ఆలోచించండి. సో ముందు చూపు అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో కాబట్టి ముందుగా లైఫ్ని ఆలోచించుకొని ఇప్పుడే సేవింగ్స్ అనేది చెయ్యండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వేసుకోండి. మీ లైఫ్ అనేది హెల్త్ పరంగాను అలాగే మీ తర్వాత మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇప్పుడే జాబ్ అయిపోయి న్యూగా ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మీ ఫ్యామిలీ కోసం మీరు చిన్న టర్మ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసి పెట్టుకోండి. ఎవరు లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు కాబట్టి ఇన్సూరెన్స్ ఏముంది, ₹1,000 అలా పక్కన పడేయండి. సో ఉండిపోతుంది మీకు ఇన్సూరెన్స్. హ్యాపీగా మీకు ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా మీ తర్వాత మీకు ఫ్యామిలీ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. ఓకేనా, ఇలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా కొంచెం అమౌంట్ అయినా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రండి. నెక్స్ట్ మీకు ఒక 60 ఇయర్స్ తర్వాత ఏదైనా పెన్షన్ రూపంలో కావాలి అంటే ఎన్పిఎస్ లాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ గోల్డ్, మీరు ఫిజికల్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఓకే, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇలాగా మీరైతే స్పెండ్ చేయండి, అందులో ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ ఆర్డీ, ఎఫ్డి, పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో అయితే డబ్బులు పెట్టండి. అంతేకాని వేస్ట్ వస్తువులు కొనిపెట్టుకొని ఐఫోన్ లాంటివి కొనేసి బిల్డప్లు చూపించుకుంటూ రేపటి రోజు ఇబ్బందిగా బతకద్దు. హెల్తీగా తినండి. సో ఎక్సర్సైజ్ చేయండి. ఇంతకన్నా ఏం అవసరం చెప్పండి మన లైఫ్కి. 2025లో ఇలా స్టార్ట్ చేస్తే 2026లో కంపల్సరీ మీరు రిచ్ అవుతారు. సో మీరేమంటారు? ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.